ఇవాళ సాయంత్రం ఇవాళ రాత్రి 10:30కి వాడ కాలం ప్రకారం మనం చూస్తే 10:30కి రాత్రి ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది అని ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పబోతుండొచ్చు ట్రంప్? మనకు తెలిసి కొత్తగా ఏం చెప్పాడు ఆయన ట్రూత్ సోషల్ ఏదైతే పోస్ట్ చేస్తున్నాడు అవే చెప్తాడు ఆయన. అంతే ఉండదు, కొత్తగా ఏం ఉండదు. ఈ రెండే దొరికితే జుట్టు లేకపోతే కాళ్ళు చేస్తాను సర్వనాశనం చేస్తానని బెదిరింపులో ఒకటి ఉండొచ్చు. లేదు అయిపోయింది, నాకు ఇరాన్తో నేను డీల్ చేసేస్తున్నాను, ఇంకా మీరు వచ్చి దాన్ని హార్మోన్స్ తెచ్చుకోండి, నాకు అనవసరం, నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోవచ్చు. రెండు కూడా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అసలు ఈ యుద్ధంలో ప్రధానంగా గల్ఫ్ దేశాలు కూడా ఇటు అమెరికాని ఇజ్రాయెల్ని కూడా యుద్ధం కంటిన్యూ చేయమని కోరుతున్నాయి. ఇరాన్ సుప్రమసీని మేము తట్టుకోలేకపోతున్నాం అనేటటువంటి వార్తలు వచ్చాయి. ఎంతవరకు వాస్తవాలు? అది వాస్తవం, తప్పకుండా వాస్తవం. ఎందుకంటే ఈ యుద్ధం వాళ్ళు ఎవరు కోరుకోలేదు. యుద్ధం చేయదు అని చెప్పి చాలా లాబింగ్ కూడా చేసింది. అయినా అమెరికా ఇజ్రాయెల్ యొక్క ఒత్తిడి కారణంగా వాళ్ళు యుద్ధంలో దిగారు. సరే, ఇప్పుడు దిగారు కాబట్టి దిగిన తర్వాత మీరు మధ్యలో మధ్యంతరంగా వదిలి వెళ్ళకండి అని వాళ్ళు అడుగుతున్నారు. దిగిన అసలు యుద్ధం చేయకుండా ఉండవచ్చు, మొదలుపెట్టిన మధ్యలో వెళ్ళకండి, మీరు కంప్లీట్ చేయండి, ఇరాన్ని సర్వనాశనం చేసి వెళ్ళండి అని వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఈ రెజీమ్ ఉండిపోయి అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోయి యుద్ధం ఆగిపోయిందంటే గనక ఇక్కడి నుంచి వీళ్ళు వెళ్లే ప్రతి షిప్ కి కూడాను వాళ్ళు టోల్ కలెక్ట్ చేస్తారు. ఏంటంటే ఒక బ్యారెల్ కి $1 కలెక్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క షిప్ కనీసం అంటే ఒక 2 మిలియన్ బ్యారెల్స్ వెళ్తుంటాయి. 2 మిలియన్ $1 తీసుకున్నా $2 మిలియన్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు, టోల్ కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ నష్టం ఏదైతే వచ్చిందో యుద్ధం వల్ల ఇజ్రాయెల్ అమెరికా ధ్వంసం చేసినటువంటి ఆస్తులన్నిటికీ నష్టం ఏదైతుందో నష్టాన్ని వాళ్ళు రికవర్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో అందుకే రేపటి రోజు అమెరికా ఇక్కడ యుద్ధం ఆపేసి వెళ్ళిపోయిందంటే కనుక ఈ దేశాలన్నీ మూల్యం చెల్లించుకోవచ్చు. ఇరాన్ కి బానిసలు అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకని వాళ్ళు చేయండి అని చెప్పి వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు. సో చూద్దాం, ఇది మంగళవారం రోజు ఇంకా జస్ట్ మనకు 36 గంటలు 40 గంటలు ఉంది. అది మరి నిజంగా ఏం చేస్తాడా లేకపోతే దీన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేస్తాడో చూడాలి. గతంలో కూడా 48 గంటల టైం ఇచ్చాడు, ఇచ్చి దానికంటే జస్ట్ కొన్ని గంటల ముందర 5 రోజులు పొడిగించాడు. 5 రోజులు మళ్ళీ 10 రోజులు పొడిగించాడు. ఇప్పుడు ఏప్రిల్ 6న ఏదో చేస్తానంటున్నాడు, మళ్ళీ పొడిగించడం. అందుకని రెండు జరిగేటువంటి అవకాశ పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ యుద్ధం అంటూ సాగితే కనుక నేను చెప్పినట్లు ఇంకా ప్రపంచంలో విపరీతంగా ధరలు పెరగడము, ద్రవ్యోల్బణ పెరగడము, తర్వాత మనకు నిరుద్యోగ సమస్య పెరగడము, ఆహారం తక్కువ రావడం. ఎందుకంటే మనకు అక్కడి నుంచి వచ్చేటువంటి మనకు ఏదైతే ఫర్టిలైజర్స్ ఉన్నాయో అవన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు దేశంలో మనకు ఫర్టిలైజర్స్ యొక్క షార్టేజ్ వస్తుంది, ఫర్టిలైజర్ షార్టేజ్, ప్రొడక్షన్ తగ్గిపోతుంది మనకి. సరే, మనకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCIలో చాలా స్టాక్స్ ఉన్నాయి. మనకు విధమైనటువంటి ఆకలి పరిస్థితులు అయితే మనకు రావు. కానీ ప్రొడక్షన్ తగ్గిందంటే కనుక కొన్ని అంశాలు మనకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్నము తినలేం కదా, ఇంకా కొన్ని అంశాలు, మిగతా అంశాల్లో మనకు కొన్ని పంటల్లో మనకి షార్టేజ్ ఉండేటువంటి ప్రమాదం ఉన్నది, తప్పకుండా ఉంది. అలాగే గ్యాస్, వంట గ్యాస్ కూడా మనకు ఇంకా విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఇవన్నీ డొనాల్డ్ దాన్ని ముందుకు తీసుకువెళ్తే, లేదు ఏదో విధంగా వెనక్కి తిరిగి దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తే కనుక బహుశా మనం అందరం ఊపిరి తీసుకోవచ్చు. కానీ నాకు ఇజ్రాయెల్ కానీ అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు కానీ ఈ యుద్ధం ఆపకుండా చూసే దిశగానే వాళ్ళందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొస్తారు. కాబట్టి యుద్ధం త్వరగా అయిపోతుంది నేనైతే అనుకుంటున్నాను.